నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, ఆర్కే రోజా మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడిద్దో తెలియదు. కనీసం ఒక లాజిక్ ఉందా అంటే లాజిక్ కూడా ఉండదు. ఏది పెడితే అది మాట్లాడుద్ది. తాజాగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ విషయాల గురించి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్నగారు 2 ఎకరాలే ఆస్తిపరుడు, 1 ఎకరం నారా రామమూర్తి నాయుడికి పోతే నీకున్నది 1 ఎకరమే, 1 ఎకరంతో ఇన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు ఎలా సంపాదించావు అని చెప్పేసి మాట్లాడుతుంది. సరే, రోజాకి తెలియంది ఏంటంటే గతంలో రోజా ఎక్కడున్నారు, రోజా స్థాయి ఏంటి, రోజా ఎక్కడ బతికింది, అట్లాగే రోజాని ఒక నాయకుడు లకారాలతో తిట్టాడు. ఎందుకు తిట్టాడు ఆ రోజు, ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. అంతేకాకుండా అసలు రోజా ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏమిటి అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రోజా ఏమనుకున్నదంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారి నీతిమంతులం, మాకు అవినీతి అంటే ఏంటో తెలియదు, మేము పెద్ద గురిగింజలో మా అంతటోళ్ళు లేరు అనుకునేది. కానీ గురిగింజ కూడా దాని కింద నలుపు తెలియదు. సో రోజా కూడా అంతే, అంతా వైట్ మనీ అనుకుంటుంది, బ్లాక్ మనీ లేదనుకుంటుంది. ఆమె ఏ స్థాయిలో ధనార్జన చేసిందో అని చెప్పేదానికి నా దగ్గర కొన్ని ఆధారాలు చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, రోజా ఏం మాట్లాడుతుందో చూసిన తర్వాత దానికి మనం ఫుల్గా కౌంటర్ ఇద్దాం. సో ఫస్ట్ మనం వీడియో చూద్దాం. అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఆ 2 ఎకరాల్లో 1 ఎకరం మీ తమ్ముడికి పోతుంది. మరి 1 ఎకరాతో రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఈరోజు 1,00,000 కోట్లకి ఎదిగారు అంటే ఇదే విధంగా దోచుకొని ఎదిగారని మీరు ఒప్పుకుంటున్నారు కదా. మరి మీ మీద ఎంక్వైరీ వేసి మిమ్మల్ని ఏం చేయాలో ఒకసారి మీరు చెప్పండి. ఈరోజు మీరు, లోకేష్, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మేము డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నాం కాబట్టి మేము మీకు ఏ వెల్ఫేర్ చేయము, ఏ డెవలప్మెంట్ చేయము, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటాము, మా ఎమ్మెల్యేలు దోచుకోవడానికి పూర్తిగా సహకరిస్తాము అని చెప్పడం నిజం కాదా? నగిరి నియోజకవర్గంలో భానుప్రకాష్ ఏ రోజు పిల్లికి భిక్షం పెట్టినోడు కాదు. ఒక పేదవాడికి ఒక స్కూల్కి ఒక ఫీజు కట్టేదో, ఒక హాస్పిటల్కి ఒక బిల్లు కట్టిందో, ఎవరికైనా ఒక చిన్న హెల్ప్ చేసినవాడు కాదు. కానీ ఈరోజు తన హక్కు అన్నట్టుగా ఇసుక నుంచి, గ్రావెల్ నుంచి, కంకర్ నుంచి, గ్రానైట్ నుంచి ఏ విధంగా దోచుకుంటున్నాడో పట్టపగలే పోలీసుల కళ్ళుండి చూడలేకపోతున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కళ్ళుండి చూడలేకపోతున్నారు. ప్రజలు నోరు కొట్టుకుంటున్నారు. ప్రజల సొమ్మంతా దోచుకొని తమిళనాడుకి, కర్ణాటకకి పంపిస్తున్నాడు అంటే మీ యొక్క సహకారమే కదా. ఇప్పుడు చెప్పినట్టుగా 2,000 ఇచ్చాం, మేము 2 లక్షలు, దానికి ఒక ఓటుకి 2 లక్షల లెక్కన మేము దోచుకుంటాం అన్నట్టు. ఇంతకన్నా సిగ్గుచేటుందా? ఓకే, వదిలేస్తే మొత్తం వేమన శతకాలు, సుమతి శతకాలు అన్నీ మా రోజా నోట్లో నుంచి వినాల్సి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఒక మాట మాట్లాడింది. నగరి నియోజకవర్గంలో గాలి భానుప్రకాష్ గారి గురించి మాట్లాడింది. చిన్న మాట మాట్లాడాలి. గాలి ముద్దుకృష్ణనాయుడు గారి మీద మీరు గెలిచింది బోటాబోటి మెజార్టీ, 780 ఎంతో గెలిచావు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గాలి వీస్తున్న టైంలో కూడా అన్ని నియోజకవర్గాలలో 30,000, 40,000 రికార్డులు అవుతున్న సమయంలో కూడా మీరు గెలిచింది మధ్యంగా నగరిలో 800, 900 మెజార్టీ. అంటే అలాంటి నిన్ను 2024లో నగరి నియోజకవర్గంలో కుక్కను కొట్టినట్టు కొట్టారు. 45,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయావు. ఓడిపోయి బయటకు వచ్చి సొల్లు మాటలు ఏం చెప్తున్నావు, ఈవీఎంలో నాకు అక్కడే డౌట్ కొట్టింది అంటే, నువ్వు ఈవీఎంలో డౌట్ కొట్టిందని చూసావు. కానీ 2019 నుంచి 2024 వరకు మనం నగరి నియోజకవర్గంలో ఏమి వెలగబెట్టాం, నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేసాం, నియోజకవర్గంలో ఏం దోపిడీ చేసాం, నియోజకవర్గంలో దోచుకున్న డబ్బంతా తమిళనాడుకి, ఇప్పుడు నువ్వు అన్నావు కదా తమిళనాడుకి కర్ణాటక అని, ఆయనకేం తమిళనాడులో కర్ణాటకలో ఎవరు లేరు, నీకే అత్తగారు తమిళనాడు కాబట్టి తమిళనాడులో ఏం దాచిపెట్టాం, అక్కడేం పెట్టాం, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూశారు. ముఖ్యంగా వడమాలపేటలో ఉన్నటువంటి ఎర్రమట్టిని ఇవన్నీ 5 మండలాలలో ఒక్కొక్క మండలానికి మీ అన్నకి, మీ తమ్ముడికి, అలాగే నీ భర్తకి, వీళ్ళ మధ్యనే దోచుకోవడానికి పంపకాల మధ్య తేడా వచ్చేసింది.
సో గత 5 ఏళ్ళు ఏం చేశారో ప్రజలు చూసి చివరికి వైఎస్ఆర్సీపీ పార్టీలో మున్సిపాలిటీ చైర్మన్ని కూడా డబ్బులు పెట్టి అమ్ముని నువ్వు డబ్బులు తీసుకొని ఆ మహిళకి చైర్మన్ పదవి ఇవ్వకుండా ఆ మహిళను మోసం చేశావు. చాలామంది వైసీపీ నాయకులు నగర నియోజకవర్గంలో రోజాకి టికెట్ ఇవ్వద్దు, ఇస్తే మేము ఓడిస్తాం అని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారంటే నువ్వు ఏ స్థాయిలో అవినీతి చేశావో, ఏ స్థాయిలో నువ్వు అవినీతిని పతాక స్థాయిలో తీసుకొచ్చావో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకోవాలి. ఇంకా నేను నీకు ఇంకొక చిన్న విషయం చెప్తున్నా. రోజా మాట్లాడుతుంది 2 ఎకరాలు ఉంది చంద్రబాబు నాయుడుకి అని. దాని గురించి నేను తర్వాత మాట్లాడతా. 2004కి ముందు అంటే నీ ఐరన్ లెగ్ తెలుగుదేశం పార్టీలో పెట్టక ముందు నీ బతుకేంటి, నీ పరిస్థితి ఏంటి? సినిమాలలో సర్వం కోల్పోయి నీ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో కేపీహెచ్పి అంటే కుక్కట్పల్లి దగ్గర నువ్వు ఒక రేకుల షెడ్యూల్ అద్దెకు తీసుకున్నావు. ఒక సినిమా హీరోయిన్ అయి ఉండి ఆ స్థాయిలో ఉన్నటువంటి దానివి. అలా ఆ స్థాయిలో ఉండి నువ్వు చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర, సార్ నా కుటుంబం అంతా ఈరోజు రోడ్డును పడింది, నన్ను మీరు కాపాడాలి, మీరే నన్ను ఆదుకోవాలి, కనీసం నా కూతురికి పుడితే ఆ అమ్మాయికి బర్త్డే ఫంక్షన్ చేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితిలో ఉన్నాను అని చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర నీ కూతురుని తీసుకురాలేదా? మర్చిపోయావా? గతం మర్చిపోయావా? దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు చాలామంది ఉన్నారు. దాన్ని కళ్ళారా చూసినటువంటి వాళ్ళు గతంలో చాలామంది మాట్లాడుతుంటారు, రోజా స్థాయి ఇది, రోజా బతుకిది. నేను నీ నెగిటివ్ షేడ్స్ని కూడా చెప్పట్లా, ఏదో వీటిలో యాక్ట్ చేశారంట, ఇవన్నీ నేను మాట్లాడదలుచుకోవట్లేదు. కానీ ఎందుకంటే ఇది ఆ చెత్త అంతా వేరే ఉంటుంది, అది దాన్ని పక్కన పెట్టేసాను, దాని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లా. కానీ ఇది వాస్తవమే కదా. నువ్వు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకొని నా కుటుంబానికి మీరు ఒక పెద్ద అండగా ఉండాలి అని చెప్పి మీరు అడిగారు కదా. మరి ఆ రోజు అడిగే రోజు చంద్రబాబు నాయుడు గారు నీకు 2 ఎకరాల నుంచి 1,00,000 కోట్లు సంపాదించావు కదా. నువ్వు లేకపోతే అప్పటికి 1,00,000 కాదనుకుందాం, ఒక 50,000 కోట్లు అనుకుందాం. 50,000 కోట్లు సంపాదించిన అవినీతి పరుడు కదా. మరి నువ్వు ఎందుకు ఆయన దగ్గర సాయం అడిగావు? ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు పెద్దన్నలాగా అండగా ఉండమని అడిగావు? ఎందుకు నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ అని చెప్పావు? ఎందుకు అప్పట్లో రాజశేఖర రెడ్డిని పంచెలు ఎగరెట్టి తన్నాలని అన్నావు? ఎందుకంటే నువ్వు సినిమాలలో యాక్ట్ చేసేటువంటి స్క్రిప్ట్ని బట్టినట్టు పాలిటిక్స్లో కూడా స్క్రిప్ట్ని బట్టి మాట్లాడుతున్నావు. సో గతంలో తెలుగుదేశం పార్టీలో రోజా ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ అనేవాళ్ళు. ఇప్పుడు రోజా అని ఏమంటారా అంటే ఫైరు ప్లస్ అయిపోయి అంటే నోరు గబ్బు కొట్టేటువంటి రోజా. అలాంటి రోజాతో అసలు మాట్లాడకూడదు, సబ్జెక్ట్ లేదు అనే స్థాయికి వచ్చేసింది. ఈరోజు నువ్వు మాట్లాడేవన్నీ కూడా బేస్లెస్ ఆరోపణలు. 2019-2024 వరకు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. సిఐడి మొత్తాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు నమోదు చేయడం కోసమే ఫోకస్ పెట్టారే కానీ ఆయన చేసినటువంటి అవినీతి మీద కానీ, ఆయన చేసినటువంటి అన్యాయాల మీద కానీ, లేకపోతే నిజంగా ఆయన స్కాములు చేస్తే ఆ స్కాముల గురించి కానీ ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు? ఎందుకు పీకలేకపోయారు గత 5 ఏళ్ళు? ఎందుకంటే మీ దగ్గర ఆధారాలు లేవు. చివరికి ఏం చేశారు? ఏదో ఒక తప్పుడు ఆరోపణతోటి కొండను దువ్వి ఎలికను పడదాం అనుకొని కనీసం ఎలిక బొచ్చు కూడా పట్టుకోలేక న్యాయస్థానంలో బొక్కబోర్ల పడ్డారు. ఊరికే నోటి ముందుకు వచ్చి మాట్లాడటం అనేది సిగ్గుచేటు. ఆయన చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? రాజకీయాలు ఇంకా పారదర్శకంగా ఉండాలి, ఈ డబ్బులు తీసుకొని ఓట్లు వేసే సంస్కృతికి మనం స్వస్తి పలకాలి. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడు. కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడాడంటే రాజకీయాలు చేంజ్ చేయాలి. ఉన్న వాస్తవం ఇది. నువ్వు నగర నియోజకవర్గంలో మొన్న ఎలక్షన్స్లో ఎంత ఖర్చు పెట్టావు? అంతకుముందు ఎంత సంపాదించావు? ఎక్కడి నుంచి వచ్చావు ఈ డబ్బులన్నీ? ఎవరు ఇచ్చారు నీకు ఈ డబ్బులు? ఏం చూసి ఇచ్చారు నీకు ఈ డబ్బులు? నువ్వు 2019-24 వరకు అంతకుముందు నీ బతుకు గంజికి కూడా గతి లేని బతుకులో నువ్వు ఇన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడ సంపాదించావు? ఎలా సంపాదించావు? ఎవరి ద్వారా సంపాదించావు? నగరి నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించావు. ఏపీఐసిసి చైర్మన్గా భూములు గోల్మాల్ చేసి సంపాదించావు. క్రీడా శాఖ మంత్రిగా ఆడుదాం ఆంధ్రాలో సంపాదించావు. టూరిజం శాఖ మంత్రిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించావు. సర్వదర్శనాల పేరుతోటి జనానికి టోపీ పెడుతూ సంపాదించావు. ఇన్ని ఇల్లీగల్ పనులు చేసి నీకు కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేని చోట ఇప్పుడు చెన్నైలో ఒక ఇల్లు, నగరిలో ఒక ఇల్లు, హైదరాబాదులో ఒక ఇల్లు, ఇంటి ముందు 10-15 కార్లు, గంజి గదిలి నువ్వు బెంజి కారు కొనే స్థాయికి ఎదిగావంటే ఎన్ని అక్రమాలు చేసావు, ఎన్ని అవినీతి చేసావు, ఎన్ని చెడ్డ పనులు చేస్తూ నువ్వు ఆ స్థాయికి ఎదిగావు. నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి క్యాలిబర్ గురించి, ఆయన దమ్ము గురించి, ఆయన ఆస్తుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి తండ్రి దగ్గర 2 ఎకరాలు ఉందని? చంద్రబాబు నాయుడు ఆయన వాళ్ళ అక్క సోదరులందరినీ ఆయన ఆ రోజు ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఆయన స్థాయిలో ఆయన ఘనంగా చేపించాడు. సో ఆ 2 ఎకరాలు స్టార్టింగ్ అవ్వచ్చు, ఆయన దిగిపోయే నాటి అంటే ఆయన వయసు అయిపోయే నాటికి దాదాపుగా 6-8 ఎకరాలు సంపాదించారు.
నేను ఇక్కడ చిన్న విషయం చెబుతున్నా. సరే, మీ నాయకుడి గురించి మాట్లాడుతాం. 2004లో రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇల్లు అమ్ముకుంటే కానీ నా రాజకీయ భవిష్యత్తు ఉందని చంద్రబాబు నాయుడు గారికి అప్పట్లో ఒక లేఖ రాశాడు. అక్కడి నుంచి ఇలా ఊరూరు ఒక ప్యాలెస్ కట్టుకునే స్థాయికి ఎట్లా వచ్చింది ఈ రోజా? ఏం చేయకుండా ఉంటే వచ్చాయి నీకు? ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు మన బతుకేంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన స్థాయి ఏంటి? కూకట్పల్లిలో రేకులు షెడ్లు లేని స్థాయి దగ్గర నుంచి ఇవాళ ఊరూరు 3 స్థానాల్లో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టే స్థాయికి, ఎన్నికల అఫిడవిట్లో 13,27,00,000 ఆస్తులు చూపించే స్థాయికి ఎలా ఎదిగావు? ఎట్లా వచ్చాయి? ఎన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రేక్ టికెట్లు అమ్ముకున్నావు? ఎన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో స్పెషల్ దర్శనాలతో డబ్బులు వసూలు చేసావు? అట్లాగే ఏపీఎస్సీ చైర్మన్గా ఎన్ని భూములు గోల్మాల్ చేసావు? లేకపోతే ఇంకా చెప్పుకుంటా పోతే ఏదైతే ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి టూరిజం శాఖలో ఎన్ని ఆడుదామాంధ్రాలు, ఎన్ని నకిలీ బ్యాట్లు కొనిచ్చావు? ఇవన్నీ ఎవరికి చెప్తావు? ఎవరికి తెలుసు? వాడు ఎవడు అంటాడు కదా, మేనల్లుడు బుద్ధి మేనమామ ఎరకనానే. నీ బతికేంది, నీ చరిత్ర ఏందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నువ్వేదో పెద్ద మేకప్ వేసుకొని నీ అవినీతికి మేకప్ వేసినట్టు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. అంతా బ్లాకే కదా మంది. ఒళ్ళు బ్లాకే, సంపాదన బ్లాకే, మనిషి బ్లాకే, క్యారెక్టర్ బ్లాకే, కనీసం నోరు కూడా బ్లాకే. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లా. నీకు తెలుసో తెలీదు, గతంలో తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నాడు గుర్తుందో? ఒక మీటింగ్కి వెళ్తే స్టేజ్ మీదకి ఎక్కితే ఏమన్నాడు? అది ఆ రోజు ఆయన ఎందుకు అన్నాడో నాకు తెలియదు. కానీ ఈరోజు రాజకీయాలలో ఇటువంటి పదాలు వాడకూడదు. సంస్కార తక్కువగా మాట్లాడట్లేదు కాబట్టి నేను ఏమంటున్నానంటే, గురిగింజ దాని గువ్వ కింద నలుపు తెలియదు. మీ నాయకుడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో, ఎన్నిసార్లు జైల్లో ఉండొచ్చాడో, ఎన్ని కేసుల మీద ఆయన బెయిల్ మీద ఉన్నాడో, నువ్వు గంజికి గదిలే నువ్వెలా సంపాదించావో రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ఇక చంద్రబాబు నాయుడు గురించి, ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే దీన్ని ఏమంటారయ్యా అని అంటే, పతివత పరమాణం వండితే నగర నియోజకవర్గం దాకా పోయిన దాకా వేడి చల్లారలేదంట, అట్టుంది. కాబట్టి ఈ పతివత పరమాణం కబుర్లు ఆపి, ఎందుకు ఓడిపోయాను, నగర నియోజకవర్గంలో నన్ను 45,000తో పిచ్చి కుక్కను కట్టినట్టు ప్రజలు ఎందుకు కొట్టారు, దాని మీద ఫోకస్ చేసుకుంటే రానున్న రోజులైనా బాగుంటుంది. రానున్న రోజులైనా పొలిటికల్ లైఫ్ ఉంటుంది. ఇంకేముందిలే, ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉండవులే. కానీ ఇంకా ఆల్రెడీ నెక్స్ట్ ఏదో తమిళనాడుకి వెళ్ళిపోతున్నావు అంటగా. అట్లా పోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాపం సర్వే అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండాలి, నీ లెగ్గు ఇక్కడే మోపాలి, నువ్వు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉండాలి. ఆయన ముఖ్యమంత్రి కావాలని నీ యొక్క అద్భుతమైనటువంటి నోటితో అంటూనే ఉండాలి. అదే మాకు శ్రీరామ రక్ష లాంటిది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, కనీసం నువ్వన్నా గెలవటానికి, ఎట్లాగో ఈ 11 మంది కూడా ఈసారి గెలిచే ఛాన్స్ లేదు, ఒక సింగిల్ నువ్వన్నా గెలవటానికి ట్రై చేయాలంటే నన్ను ప్రజలు ఎందుకు ఓడించారు అనే దాని మీద ఆత్మవిమర్శ చేసుకో. అంతేగాని భానుప్రకాష్ని మైనస్ చేస్తే నేను గెలుస్తాననేటువంటి ఆలోచనలో చేస్తే మాత్రం ఖచ్చితంగా సరైనటువంటి బుద్ధి చెప్తారు ప్రజలు. 2029లో కూడా నీకు ఇదే సీన్ రిపీట్ అవుతుందని నేను నీ వెల్విషర్గా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను.